2014లో అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వానికి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు బీజేపీని గెలిపించారు. బీజేపీ మొదటిసారి విజయం సాధించి 2019 ఎన్నికలకు సంబంధించి పుల్వామా ఇన్సిడెంట్ కావచ్చు, ఇతర అంశాలు, జాతీయ అంశాలను ఒక వేదికపైకి తీసుకొచ్చి బీజేపీ తనకు అనుకున్న ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిందని చెప్తారు. 2024లో రామమందిరం అనే అంశం, రామమందిర నిర్మాణం అనే అంశం ప్రజల్లోకి వెళ్ళిందా? అక్షింతలు పంపిణీ చేశారు, దేశవ్యాప్తంగా అక్షింతలు పంపించారు. రామమందిర నిర్మాణం మా వల్లనే సాధ్యమైందని చెప్పుకున్నారు. ఏ అంశం ఈ ఎన్నికల్లో 350 పై సీట్లు బీజేపీ గెలుపొందగలుగుతుంది? అపోజిషన్కి ఎందుకు ఓటేయాలి అనే అంశం ప్రజలు కన్విన్స్ కాకపోవడం మెయిన్ కారణం. బీజేపీ అంశాలు ఎలాగుంటాయి, ఇవాళ కొత్తగా రామాలయము బీజేపీకి ఉపయోగపడుతుందా? ఆ మాటకొస్తే రామాలయానికి ఉన్న ఎలక్షన్ పొటెన్షియల్ తగ్గే ఉంటుంది తప్ప పెరగదు. ఎందుకంటే అది కాంట్రవర్సీగా ఉన్న సమయంలో, పోలరైజ్ చేస్తున్న సమయంలో వచ్చే ఓటింగ్ ఇప్పుడు రాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ సెటిల్డ్ మ్యాటర్ కదా. హిందూ ఇన్సెక్యూరిటీ ఇప్పుడు లేదు కదా. హిందూ అభద్రతా భావం అని బీజేపీ ఏదైతే క్రియేట్ చేయగలిగిందో, మెజారిటీ ప్రజల అభద్రత అనేది, అది ఇప్పుడైతే లేదు. సో అందువల్ల 10 ఏళ్ల తర్వాత ఆ వాతావరణం లేదు. అందువల్ల రామాలయం గతంలో బీజేపీకి ఓట్లు తెచ్చాయి, ఇప్పుడు ఓట్లు తెస్తాయి. గతం కన్నా ఎక్కువ ఓట్లు తేవడానికి అవకాశం లేదు. గతంలో ఓట్లు తెచ్చిన పుల్వామా, బాలాకోట్లు ఇప్పుడు లేవు. గతంలో మోడీకి ఉన్న గ్లామర్ 2014, 2019తో పోలిస్తే ఇప్పుడు లేదు అన్న దానికి ప్రూఫ్ ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం. అందులో బీజేపీకి బలమున్న యూపీ, రాజస్థాన్ లాంటి స్టేట్లో కూడా ఓటింగ్ బాగా తగ్గింది. ఇప్పుడు రాజస్థాన్ తీసుకుంటే నియర్లీ 4% ఓటింగ్ తగ్గింది. సో అందువల్ల నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో బీజేపీకి తిరుగులేని బలం ఉన్నది. ఆ నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో కూడా ఓటర్ పర్సంటేజ్ ఉంది. అందువల్ల క్లియర్గా మోడీ వేవ్ లేదు, మోడీ వ్యతిరేక వేవ్ కూడా లేదు. అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. మోడీ వేవ్ లేకపోవడం వల్లనే బీజేపీ ఓడిపోదు. మోడీ వ్యతిరేక వేవ్ కూడా లేదు కదా. వ్యతిరేక వేవ్ లేకపోవడం అనేది ఒక కీలకమైన అంశం. అపోజిషన్ వ్యతిరేక వేవ్ను అటెంప్ట్ చేయగలిగింది, కాస్త వేడి సృష్టించగలిగింది. బట్ టూ లేట్ అండ్ టూ లిటిల్ లాగా ఉండాలి ఇదే రిజల్ట్ నిజమైతే. నిజానికి ఎక్కువ ఇంపాక్ట్ ఏం చూపాయి అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రజలకి ఎట్లా కన్విన్స్ చేయగలిగింది, తమ వైపు తిప్పుకోవడానికి, తమ కూటమి పార్టీలకు ఓటు వేయడానికి ప్రయత్నం చేసింది? ప్రధాన అంశాలు, ప్రజలపైన ప్రభావం చూపిన అంశాలు ఒక 5 చెప్తే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా హిందుత్వ, నేషనలిజము, మోడీ ఫ్యాక్టరు, సోషల్ ఇంజనీరింగు, అపోజిషన్ బలహీనత, ఈ 5 ఫ్యాక్టర్స్ కూడా బీజేపీ లాభమయ్యాయి. అయినా ఇండియా ఎలక్షన్స్ నేషనల్ ఎలక్షన్గా చూడకూడదు, మనం భారతదేశ ఎన్నికలుగా చూడొద్దు. రాష్ట్రాల ఎన్నికల సమాహారం, సమ్ టోటల్ ఆఫ్ స్టేట్ లెవెల్ ఎలక్షన్స్గా చూడాలి. అందువల్ల ఒక్కొక్క స్టేట్ను పట్టుకొని చూడాలి. ఇప్పుడు మీరు కేరళ ఇచ్చారు, కేరళలో ఎన్డీఏ లేనేలేదు కదా. 20 సీట్లలో 15 ఇండియా కూటమి, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, మిగతా 4-5 లెఫ్ట్ అయి ఉండాలి. మీకు బీజేపీ కాడ ఒక్క సీటు కూడా వస్తుందా లేదా కూడా చెప్పలేము. సో మరి మీకు తమిళనాడులో ఉంది, తమిళనాడులో బీజేపీకి అయితే పెద్దగా సీట్లు ఇవ్వలేదు. అందువల్ల ఇవన్నీ కూడా రాష్ట్రాల ఎన్నికలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఉంటుంది. నార్త్ ఇండియాలో, వెస్ట్ ఇండియాలో బీజేపీకి తిరుగులేని సుప్రమసీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు హిందీ రాష్ట్రాల్లో 2014లో బీజేపీకి 47% ఓటింగ్ వస్తే 2019కి వచ్చేసరికి ఇది 54% పెరిగింది. మీకు వెస్ట్రన్ ఇండియాలో, పశ్చిమ భారతదేశం, గుజరాత్, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో 2014లో 52% ఓటింగ్ వస్తే 2019లో 55% వచ్చింది ఓటింగ్. అందువల్ల 54-55% ఓటింగ్ నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో బీజేపీకి వచ్చినాయి. సో అక్కడ ఎంత తగ్గినా, 4-5% తగ్గినా బీజేపీకి సీట్లు వస్తాయి. 50% ఓటింగ్ బీజేపీకి వచ్చినాక ఎవడు ఎంతమంది కలుస్తుంది, 28 పార్టీలు వస్తుంది, 38 పార్టీలు కలుస్తుంది. సో 4-5% ఓటు దెబ్బతిన్నా కూడా బీజేపీకి సుప్రమసీ ఉంటుంది. 224 లోక్సభ సెగ్మెంట్లో 2019లో బీజేపీ 50% ఓటింగ్కు అంతకన్నా పైన తెచ్చుకుంది. అక్కడ నుంచి ఎంత తగ్గినా కూడా ఓడిపోదు బీజేపీ, అక్కడ అది మెయిన్ ఫ్యాక్టర్. సో అందువల్ల అల్టిమేట్గా రిజల్ట్స్ రావాలి, ఓట్ పర్సంటేజెస్ రావాలి, మనకు అర్థం కావాలంటే ఫుల్ పిక్చర్. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఇక ఈస్టర్న్ ఇండియాలో 21% ఓటింగ్ పెంచుకుంది 2014కు 2019కి వచ్చేవరకు బీజేపీ. నార్త్ ఈస్టర్న్ ఇండియాలో 8.6% ఓటింగ్ పెంచుకుంది. పెరగంది బీజేపీకి ఎక్కడంటే సౌత్లో మాత్రం 0.2% తగ్గింది. సౌత్లో ఒక్క దగ్గరే మీకు బీజేపీకి ఓటింగ్ పెరగలే. మిగతా నార్త్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం పెరిగింది.
ఆ పెరగడం కూడా మామూలుగా పెరగలేదు, అక్కడి నుంచి తగ్గాలి. నువ్వు ఎంత తగ్గినా కూడా నువ్వు ఒక 25వ అంతస్తులో ఉన్నావు అనుకోండి, నేను ఎంత కింది దించిన 24 అవుతావు, 23 అవుతావు, సెల్లర్కి పోవు కదా. కానీ మోడీని అధికారంలోకి దించడానికి భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ, న్యాయయాత్ర చేశాడు. ఈశాన్య రాష్ట్రాల్లో మహిళలు నగ్నంగా ఊరేగిస్తారు, కనీసం మోడీ వచ్చి అక్కడికి రాలేదని చెప్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. మోడీ మీద ఒక రకమైన టార్గెట్గా చేస్తూ కూడా ప్రచారం చేసినప్పటికీ ఇవన్నీ కూడా ఎందుకు కాంగ్రెస్ కూటమికి అనుకూలించలేదు? అంటే మోడీకి ఎందుకు ఓటు వేయలేదో చెప్పినంత మాత్రాన ప్రజలు ఓటేయరు కదా, తమకెందుకు ఓటేయాలో కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఒకవేళ వైసీపీ కనుక మీరు ఈ సర్వే సంస్థలు చెప్తున్నట్టు గెలిస్తే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది అంటే ఇదే అయి ఉండాలి. అంటే కూటమి జగన్కి ఎందుకు ఓటేయాలో బాగా చెప్పగలిగారు, అది కనుక క్లిక్ అయితే కూటమి గెలుస్తుంది. కానీ కూటమికి ఎందుకు ఓటేయాలో చెప్పలేకపోయారు. మీరు కూటమికి ఎందుకు ఓటేయాలో ఎక్కడ చెప్పలేదు. మీరు సూపర్ 6 కూడా లాస్ట్ మినిట్కి వచ్చారు, ప్రచారంలో లేదు. మహిళలకు ఉచిత రవాణా హామీ ఇచ్చారు, అది ఎక్కడన్నా మీరు ప్రచారంలో ఉందో అది చూడండి. కానీ ఏది ఉంది, జగన్ వస్తే భూమి పోతుంది, ఈ ప్రచారం ఎక్కువ ఉంది. అందువల్ల జగన్కి ఎందుకు ఓటేయకూడదో చెప్పారు తప్ప కూటమికి ఎందుకు ఓటేయాలో చెప్పలే. అలాగే ఇండియా కూటమి నయం కంపారిటివ్లీ తమకెందుకు ఓటేయాలో కూడా చెప్పారు. తమకు ఓటేస్తే రిజర్వేషన్ల పరిమితి 50% దాటిస్తాం, తమకు ఓటేస్తే సంపద కేంద్రీకరణ ఆపుతాం, తమకు ఓటేస్తే 8,500 రూపాయలు ప్రతి మహిళకు నెలకు మేము డబ్బు ఆదాయం వచ్చేలా చేస్తాం. ఇలాంటి ఇండియా కూటమి ఆల్ ఇండియా లెవెల్లో చెప్పగలిగింది. కానీ అల్టిమేట్గా ఎవరు దీనికి పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ? నువ్వు ఎన్నన్నా చెప్పు ప్రామిసెస్, అల్టిమేట్గా డెలివర్ చేసేది ఎవరు? ఇండియా కూటమి అనేదాన్ని ఇంకా ప్రజలు యాక్సెప్ట్ చేస్తే రెడీగా లేరు. కాంగ్రెస్ రివైవ్ అయి మోడీకి ప్రత్యామ్నాయంగా పలానా కాంగ్రెస్ నాయకుడు ప్రధానమంత్రి అయి డెలివర్ చేయగలుగుతాడన్న విశ్వాసం కల్పిస్తే తప్ప ప్రజలంత సులభంగా ఓటేయరు. 2004లో ఎందుకు ఓటేశారంటే కాంగ్రెస్ ప్రధాన పార్టీ, మిగతా అన్నీ కలుపుకుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన పార్టీ కాదు, అది మౌలికమైన తేడా. కాంగ్రెస్కి 52 సీట్లే ఉన్నాయి. సో కాంగ్రెస్ కూడా ఇతర పార్టీలతో ఈక్వల్.